వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ ద రికార్డ్. అధికారుల చేదరింపులు, వలస నేతల నుంచి అవమానాలు అన్నింటినీ దిగమింగుతున్నారు. ఈ పరిస్థితి ఏ ప్రతిపక్ష పార్టీకో కాదు, అధికార పార్టీ కార్యకర్తలకే. పాత సీసాలో కొత్త సారాల వలస నేతలు డామినేట్ చేస్తుంటే పార్టీలో పాత కాపులు తట్టుకోలేకపోతున్నారు. ఓపిక నశించి ఇక అధినేత దగ్గరే పంచాయతీ పెట్టాలని డిసైడ్ అయ్యారట. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తోంది. నాయకుల సంగతేమో కానీ కేడర్లో ఆ సంతోషం ఏమాత్రం కనిపించడం లేదు. తాము అధికారంలో ఉన్నామా లేక ఇంకా ప్రతిపక్షంలో ఉన్నామా అన్న అయోమయం వారిది. అధికారం కోసం 10 ఏళ్లు ఎదురు చూసింది దీనికోసమా అని నిట్టూరుస్తున్నారు. పవర్లోకి వచ్చాక అన్ని మంచి రోజులే అనుకుంటే తమకసలు పార్టీలో గుర్తింపే లేకుండా పోతోందనే ఆవేదనలో ఉన్నారు తమ్ముళ్లు. ఎన్నికలకు ముందు పార్టీ మారి వచ్చిన వారందరినీ నెత్తిన పెట్టుకుని గెలిపిస్తే ఇప్పుడు ఆ నాయకులే తమను ఆదరించడం లేదని తూర్పుగోదావరి జిల్లా టీడీపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో 1-2 సీట్లు మినహా అన్ని స్థానాల్లో టీడీపీనే గెలిచింది. కాంగ్రెస్, వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి ఎన్నికల్లో గెలిచిన నాయకులు ప్రాధాన్యం ఇవ్వకపోవడమే తమ్ముళ్ల ఆగ్రహానికి కారణం. తమ వెంట వచ్చిన కార్యకర్తలకే పెద్దపీట వేస్తూ తమను ప్రతిపక్ష నాయకుల్లా చూస్తున్నారని గుర్రుగా ఉన్నారు తమ్ముళ్లు. ఎన్నికల ముందు వైసీపీలో ఉన్న నేతలు, కార్యకర్తలు ఇప్పుడు హోంమంత్రి చినరాజప్ప వర్గీయులుగా చలామణి అవుతూ తమను దూరం పెడుతున్నారని ఎప్పటినుంచో పార్టీలో ఉన్న సీనియర్ కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నారట. ఎంపీ తోట నరసింహం కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన కార్యకర్తలకే ప్రాధాన్యం ఇస్తున్నారని, తమను పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారట. నేతల అండదండలతో వలస నాయకులే ఇసుక రవాణాతో వెనకేసుకుంటున్నారన్నది తమ్ముళ్ల ఆవేదనకు ప్రధాన కారణమని తెలుస్తోంది. పార్టీలోకి వచ్చి గెలిచిన నాయకులు పనైపోయాక తమను పక్కన పెట్టారంటున్నారు. చివరికి అధికారులు కూడా వారి మాటే వింటూ తమకు విలువ ఇవ్వడం లేదని రగిలిపోతున్నారు. పరిస్థితి మారకపోతుందా అని చాలా కాలం ఓపిక పట్టిన తెలుగు తమ్ముళ్లు ఈ విషయాన్ని జిల్లా ఇన్ఛార్జి మంత్రి దేవినేని ఉమ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. తమపై వివక్ష ఇలానే కొనసాగితే తిరుగుబాటుకు కూడా వెనకాడమని, నేరుగా అధినాయకత్వంతోనే అమీతుమీ తేల్చుకుంటామని లోకల్ లీడర్స్ కుండబద్దలు కొట్టారట. మరి ఈ అసంతృప్తి ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.